Guys, my channel. Hi students, welcome to Guys, my channel. ఈ రోజు మనం 30 days AP పాలిసెట్ ఫ్రీ కోచింగ్ లో భాగంగా మనం ట్రిగ్నోమెట్రీ అనే లెసన్ కి వస్తామండి. సో ట్రిగ్నోమెట్రీ అంటే మనకి ఇది 15th డే అండి. సో 15th డే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ ట్రిగ్నోమెట్రీ అంటే మనకి ఖచ్చితంగా 5 నుండి 6 బిట్లు అయితే వస్తుంది, అంటే 6 మార్క్స్ అయితే గ్యారెంటీ, 5 to 6 మార్క్స్ అయితే వస్తుంది. సో 50 మార్క్స్ లోని ఇది మేజర్ చాప్టర్ అనమాట. సో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, మినిమం అయితే 6 మార్కులు అయితే పక్కాగా వస్తుంది అనమాట. సో ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ట్రై అంటే 3 అని అర్థం, గోనా అంటే యాంగిల్స్ అని అర్థం, మెట్రీ అంటే మెజర్మెంట్ అని అర్థం. అంటే 3 యాంగిల్స్ మెజర్మెంట్ ఈస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. 3 యాంగిల్స్ మెజర్మెంట్ ఈస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. మరి 3 యాంగిల్స్ ఎక్కడ ఉంటాయి? ట్రయాంగిల్లో ఉంటాయి. సో అంటే ఒక ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ని మీరు స్టడీ చేస్తే దాన్ని ట్రిగ్నోమెట్రీ అంటారు. అంటే ఒక 3 యాంగిల్స్ని స్టడీ చేస్తే ట్రిగ్నోమెట్రీ అయిపోతుందా? అవ్వదు, ఎందుకంటే యాంగిల్స్తో పాటు సైడ్స్ కూడా ఉంటాయి. అంటే సైడ్స్కి యాంగిల్స్కి రిలేషనే ట్రిగ్నోమెట్రీ అంటారు. సో సైడ్స్కి యాంగిల్స్కి ఉన్న రిలేషనే ట్రిగ్నోమెట్రీ అంటారు. దీన్ని మనకి ఎవరు సైంటిస్ట్, ఏ సైంటిస్ట్ ప్రతిపాదించాడంటే హిప్పార్కస్ అంటారు. ద ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇస్ హిప్పార్కస్. సో అడిగితే అడగొచ్చు మేడం, ద ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇస్ హిప్పార్కస్. సో ఈయన ఏం చెప్పాడంటే, సో సైడ్స్కి యాంగిల్స్కి మధ్యన ఉన్న రిలేషనే ట్రిగ్నోమెట్రీ అని చెప్పాడు. నేను ఒక కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇక్కడ ఆరిజిన్. సో అంటే ఆరిజిన్ని నేను సెంటర్గా సమ్ డిస్టెన్స్లో ఒక రేడియస్, అంటే సెంటర్ రేడియస్ ఉంటే మనకి యూక్లిడ్ ఏం చెప్పాడు, ఇఫ్ యూ హ్యావ్ సెంటర్ అండ్ రేడియస్ యూ కెన్ డ్రా ఏ సర్కిల్. అంటే సర్కిల్ని డ్రా చేయొచ్చు. ఒక సర్కిల్ని డ్రా చేసినట్లయితే ఇది పి అనే పాయింట్ ఉంది, ఈ పి పాయింట్ నుండి ఎక్స్ యాక్సిస్కి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది క్యూ దగ్గర టచ్ చేస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. అప్పుడు ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. సో ఒక యాంగిల్ మనం టీటా అనుకుంటే, సో యాంగిల్కి సైడ్స్కి మధ్య ఉన్న రిలేషనే ట్రిగ్నోమెట్రీ. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఇస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. మరి ఇది ఎక్స్ యాక్సిస్ కనుక నేను దీన్ని ఎక్స్ అనుకుంటే, ఇది వై యాక్సిస్కి ప్యారలల్ కనుక దీన్ని వై అనుకుంటే, ఇది టీటాకి ఆపోజిట్ సైడ్. ఏంటిది? ఆపోజిట్ సైడ్. ఇది టీటాకి ఎడ్జసెంట్ సైడ్. ఏంటిది? ఎడ్జసెంట్ సైడ్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degreesకి ఆపోజిట్ గుణాన్ని హైపోటెనస్ అంటారు. ఏమంటారు? హైపోటెనస్ అంటారు. అంటే ముందు మనం రేషియో కనుక్కుంటే అప్పుడు ఇది తెలుస్తుంది. చిన్నప్పుడు మనం రేషియో అంటే ఏమనుకున్నాం, ఒక క్వాంటిటీని ఇంకొక క్వాంటిటీతో డివైడ్ చేస్తే దాన్ని రేషియో అంటారు. సో వేరియబుల్ ఈస్ డివైడ్ బై అనదర్ వేరియబుల్, దెన్ దట్ ఈస్ కాల్డ్ రేషియో. అండ్ అన్నోన్ క్వాంటిటీ ఈస్ డివైడ్ బై అనదర్ అన్నోన్ క్వాంటిటీ, దట్ ఈస్ కాల్డ్ రేషియో. సింపుల్గా చెప్పాలంటే ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ రేషియో, పీ బై క్యూ. సో అంటే ఏంటి, పీని క్యూతో డివైడ్ చేస్తాం, అంటే సో రేషియో అనమాట. అంటే సమ్ క్వాంటిటీని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. సో 100 రూపాయలు ఉంటే నేను వీడికి 20 రూపాయలు, వాడికి 30 రూపాయలు, వాడికి ఎంచి 30 రూపాయలు, వాడికి 5 రూపాయలు ఇచ్చాను. ఓకేనా? సో ఇంకా నా దగ్గర ఉంటుంది, అంటే ఏంటి 25/100, 30/100, 30/100, 5/100 మిగిలిన నా దగ్గర ఉంటుంది. అంటే నేను రేషియోస్ డివైడ్ చేస్తాను, నా దగ్గర ఉంది. సో అంటే సమ్ క్వాంటిటీని డివైడ్ చేస్తే దాన్ని రేషియో అంటారు. సో అంటే A/B రూపంలో ఉంటే వాటిని రేషియో అంటారు. A/Bని A/B కూడా రాయొచ్చు. అలాగే ఇక్కడ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ కూడా ఉంటాయి. ఏంటి? ఈ సైడ్ని ఈ సైడ్తో డివైడ్ చేస్తాను అనుకోండి, దాన్ని మనం సైన్ టీటాతో డిఫైన్ చేస్తాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు, మరి ఆపోజిట్ సైడ్ అయిపోయింది కదా, ఇంకేంటి ఇప్పుడు ఇది తీసుకోవాలి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అంటే x/y, x/r. మరి ఈ సైడ్ బై ఈ సైడ్ చేస్తాను, ఈ సైడ్ బై ఈ సైడ్ చేశాను, మరి ఈ రెండు సైడ్లు చేయాలి కదా, అంటే ఈ సైడ్ బై ఈ సైడ్ చేద్దాం, దాన్ని టాన్ టీటా అంటారు. ఏమంటారు? టాన్ టీటా. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, అంటే y/x. ఇవి 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనమాట. అంటే సైన్ టీటా ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో, కాస్ టీటా ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, అండ్ టాన్ టీటా అనేది ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో. వీటికి రెసిప్రోకల్ అంటే ఆపోజిట్ తీసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ అంటే ఏంటి, r/y చేస్తే దాన్ని కొసెకెంట్ టీటా అంటారు. కొసెకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు r/y, అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. secant theta, cos reciprocal ante secant theta. So secant theta is equal to r by x. Next,
cot theta is equal to x by y. అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కనుక ఇది అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇలాగా మనకి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి. 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి ఈ విధంగా. ఓకే, రెసిప్రోకల్స్. సో రెసిప్రోకల్స్ అంటే అర్థం ఏంటి? ఏవైనా 2 నెంబర్స్ని మీరు మల్టిప్లై చేస్తే 1 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 తీసుకున్నాను. 2/3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 1 వస్తుంది? 3/2తో చేస్తే వస్తుంది. 5/7 ఉంది. 5/7ని ఏ నెంబర్తో చేస్తే నాకు 1 వస్తుంది మల్టిప్లై చేస్తే? 7/5. అంటే వాటిని రెసిప్రోకల్స్ అంటే రివర్స్ చేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రెండింటిని నేను మల్టిప్లై చేశాను అనుకోండి, సైన్ టీటా ఇంటూ కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వై క్యాన్సిల్ అయిపోతుంది, y1 r క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది? 1 వస్తుంది. మరి సైన్ టీటా ఇంటూ కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఈ కొసికెన్ టీటా అటు సైడ్ వెళ్తుంది కనుక సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసికెన్ టీటా. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/కొసికెన్ టీటా. నాకు కొసికెన్ కావాలి, సైన్ అవసరం లేదు. అప్పుడు మనకేమవుద్ది? కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/సైన్ టీటా. కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/సైన్ టీటా. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి ఎక్కడైనా 1/సైన్ కనబడిందంటే కొసికెన్ రాయాలి, ఎక్కడైనా 1/కొసికెన్ కనబడిందంటే సైన్ రాయాలి, అందుకన్నమాట. మరి ఈ రెండు నేను మల్టిప్లై చేస్తాను అనుకోండి, కాస్ టీటా ఇంటూ సీకెన్ టీటా ఏమొస్తుంది? ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆరు క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. నాకు కాస్ టీటా కావాలంటే సీకెన్ టీటా అటు సైడ్ పంపించాలి. అప్పుడు ఏమవుతుంది మనకి? కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/సీకెన్ టీటా. అదేవిధంగా సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ టీటా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోండి, వై క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. అంటే ఏంటి? టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/కాట్ టీటా. కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/టాన్ టీటా. బాగానే ఉంది. ఇప్పుడు దీంతో డివిజన్ చేశాను అనుకోండి, 6 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే y/x వస్తుంది. y/x అంటే ఏంటి? టాన్ టీటా కదా. అంటే సైన్ టీటాని కాస్ టీటాతో డివైడ్ చేస్తే టాన్ టీటా వస్తుంది. అదొక ఫార్ములా. సైన్ టీటా బై కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా. చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా దీంతో డివైడ్ చేశాను అనుకోండి, 6 క్యాన్సిల్ అయిపోయి x/y వస్తుంది. x/y అంటే ఏంటి? కాట్ టీటా. అంటే వీటిని రెసిప్రోకల్ చేస్తే కాట్ టీటా వస్తుంది. అంటే కాస్ టీటా బై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. ట్రిగ్నోమెట్రిక్ రెసిప్రోకల్స్, ట్రిగ్నోమెట్రిక్ రేస్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? మీరు ఏవైనా 2 యాంగిల్స్ తీసుకుంటే దాన్ని మీరు 90 degrees చేశారనుకోండి, అంటే ఆ రెండింటిని యాడ్ చేసి 90 degrees వచ్చాయనుకోండి, సో వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అంటే ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈస్ 90 degrees, దెన్ ద యాంగిల్స్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. నేను ఇది టీటా తీసుకున్నాను, ఇది 90 degrees తీసుకున్నాను. సో ఇది మనకి xx కనుక x, ఇది yx కనుక y తీసుకుంటే ఇది మనకి ఇది 90 degrees కనుక ఇది 90 - θ అవుతుంది. చూడండి, ఇప్పుడు 90 180 ప్లస్ θ మైనస్ θ క్యాన్సిల్ అయితే 180. అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 వచ్చింది కనుక మనకి ఇది అవుతుంది అన్నమాట. ఇది r. ఇప్పుడు మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కావాలి కనుక సైన్ 90 - θ తీసుకుంటాను. సైన్ 90 - θ అంటే 90 - θకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఆపోజిట్ సైడ్ ఏంటి? x/r. అంటే సైన్ 90 - θ ఈజ్ ఈక్వల్ టు x/r. x/r అంటే ఆల్రెడీ మనకి ఏమొచ్చింది? కాస్ θ వచ్చింది, అందులో వేసేయండి. అంటే సైన్ 90 - θ ఈజ్ ఈక్వల్ టు కాస్ θ, కాస్ 90 - θ ఈజ్ ఈక్వల్ టు సైన్ θ. ఈ రెండు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది అన్నమాట. కాస్ 90 - θ ఈజ్ ఈక్వల్ టు సైన్ θ. అదేవిధంగా tan 90 - θ అనేది కాట్ θ వస్తుంది, కాట్ 90 - θ అనేది tan θ వస్తుంది. tan 90 - θ అనేది వస్తుంది, కాట్ θ వస్తుంది. కాట్ 90 - θ అనేది tan θ వస్తుంది.
అదేవిధంగా కొసికెన్ 90 మైనస్ టీటా అనేది సీకెన్ టీటా వస్తుంది, సీకెన్ 90 మైనస్ టీటా అనేది కొసికెన్ టీటా వస్తుంది. సో ఈ 6 చాలా చాలా ఇంపార్టెంట్. కాంప్లిమెంటరీ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రీ కాంప్లిమెంటరీ యాంగిల్స్. నెక్స్ట్ ఐడెంటిటీ, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ, టేబుల్, షార్ట్ కట్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఐడెంటిటీ గురించి నేర్చుకుందాం. ఏంటి సార్ ఐడెంటిటీ అంటే, మనం చిన్నప్పుడు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ అంటారు దీన్ని. అదేవిధంగా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అని నేర్చుకున్నాం. అదేవిధంగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి నేర్చుకున్నాం. అంటే ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ వేరియబుల్ ద ఈక్వేషన్ ఈజ్ సాటిస్ఫైయింగ్, దెన్ ద ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ. ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్, for any values of variable, if the equation is satisfying, then the equation is called ఐడెంటిటీ. సో ఇప్పుడు మీరు ఏ కామా బి మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి. 2,3 -1,5 -3,7 ఇలాగ మీకు నచ్చిన వాల్యూస్ తీసుకోండి. సో లెఫ్ట్ సైడ్ వేయండి, రైట్ సైడ్ వేయండి. లెఫ్ట్ సైడ్ మీకు ఎంతైతే ఆన్సర్ వస్తుందో రైట్ సైడ్ కూడా అంతే ఆన్సర్ వస్తుంది. అంటే దీన్ని మనం ఐడెంటిటీ అంటాం. దీని మనం ఐడెంటిటీ. మరి అదేవిధంగా ట్రిగ్నోమెట్రీలో కూడా ఐడెంటిటీస్ ఉంటాయి. అంటే ఏంటి, టీటా వాల్యూస్ ఉంటాయి. 0 degrees, 30 degrees, 60 degrees, 45. ఈ యాంగిల్స్ మీరు ఏవైనా వేయండి, లెఫ్ట్ సైడ్ మీకు ఎంతైతే ఆన్సర్ వస్తుందో రైట్ సైడ్ కూడా అంతే ఆన్సర్ వస్తుంది. అందుకే వీటిని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. మూడు ఐడెంటిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా సో ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. 1 ఎలా వస్తుంది, మీకు ఆల్రెడీ సైన్ టీటా అంటే చెప్పాను, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే y/r అంటే y² బై r². కాస్ టీటా చెప్పాను, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే x/r అంటే x² బై r². సో ఇక్కడ ఎల్సిఎం అనేది r² అవుతుంది, x² ప్లస్ y². మనం తీసుకున్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ఇది x ఇది y అయితే హైపోటెనస్ ఏమవుద్ది, x² ప్లస్ y² అండర్ రూట్ అవుతుంది. అంటే హైపోటెనస్ స్క్వేర్ r² ఏంటి మనకి, ఇది r కదా, r² ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y². అంటే x² ప్లస్ y² బదులు మనం ఏం రాయొచ్చు, r² రాయొచ్చు, r² బై r². సో r² క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. అంటే ఇది ఫస్ట్ ఐడెంటిటీ అన్నమాట. సో ఏమొచ్చింది మనకి ఫస్ట్ ఐడెంటిటీ, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దీన్ని ముందు పెట్టి దీని తర్వాత పెట్టినా సరే అప్పుడైనా 1. అయితే వాడు ట్రిగ్నోమెట్రీలో ఏమంటాడంటే ఎక్స్ ప్లస్ సైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అంటాడు. సైన్ టీటాని కాస్ టీటాలో చెప్పమంటాడు. అప్పుడు ఏం చేయాలి, మనం ఈ కాస్ స్క్వేర్ని అడిసి తీసుకెళ్ళాలి. అప్పుడు స్క్వేర్ని అడిసి పంపిస్తే సైన్ టీటా ఏమవుద్ది, √1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. అంటే వాడు ఎక్స్ప్రెస్ చేయమంటాడు కనుక మనం మార్చాలన్నమాట. సో ప్లస్ కాస్ స్క్వేర్ అడిసి వెళ్తే ఏమవుద్ది, మైనస్ అవుద్ది. అంటే సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. మనకి సైన్ టీటా అడిగాడు కదా, సైన్ టీటాని కాస్లో అడిగాడు కదా, అంటే ఏం రాయాలి, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ కాస్ స్క్వేర్. అలా కాకుండా ఎక్స్ప్రెస్ కాస్ టీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా అంటాడు. అప్పుడు ఏం చేయాలి, ఈ సైన్ టీటాని అటు సైడ్ పంపించాలి. అప్పుడు ఏమవుద్ది, కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ సైన్ స్క్వేర్ అటు సైడ్ వెళ్తే మైనస్ అవుద్ది, 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఇది ఫస్ట్ ఐడెంటిటీ సంబంధించింది. అదేవిధంగా సెకండ్ ఐడెంటిటీ ఉంటుంది. సెకండ్ ఐడెంటిటీ ఏంటి, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా చేసాం అనుకోండి. అకార్డింగ్ టు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రకారం ఏమొస్తుంది, 1 వస్తుంది. అదేవిధంగా థర్డ్ ఐడెంటిటీ. సో థర్డ్ ఐడెంటిటీ కూడా ఏంటి, ఇంకా మిగిలిపోయిన రెండే, కొసికెన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సీకెన్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ అయినా 1, కొసికెన్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ అయినా 1. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు దీన్ని, సీకెన్ టీటా ప్లస్ టాన్ టీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దీన్ని కూడా ఏం రాయొచ్చు,
a plus b cosecant theta plus cot theta into cosecant theta minus cot theta is equal to 1. మరి a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు 1 అయితే a ఈజ్ ఈక్వల్ టు 1/b అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 1/a అవుతుంది. సో కనుక నాకు ఇది కావాలంటే ఏమవుతుంది, మనకి cosecant theta ప్లస్ tan theta అనేది ఏమవుతుంది, ఇది నడిచి తీసుకెళ్ళిపోతే 1/secant theta ప్లస్ మైనస్ tan theta. అంటే మనకి ఇది k ఇచ్చి దీని వాల్యూ అడిగితే 1/k ఆన్సర్, ఇది k ఇచ్చి దీని వాల్యూ అడిగితే 1/k ఆన్సర్. మరి secant theta మైనస్ tan theta అడిగితే secant theta మైనస్ tan theta అడిగితే ఏమవుతుంది, 1/secant theta ప్లస్ tan theta. మరి ఇక్కడ కూడా అంతే, మనకి cosecant theta ప్లస్ cot theta కావాలంటే దాన్ని అటు పంపించాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి cosecant theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1/cosecant theta మైనస్ cot theta. మనకి అది కావాలంటే అప్పుడు cosecant theta మైనస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 1/cosecant theta ప్లస్ cot theta. వాడు secant theta అని tan thetaలో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం రాయాలి, ఈ tan అట్సే తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, secant square theta ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan square theta. వాడు secant theta అని అన్నాడు కదా, secant స్క్వేర్ అనలే కదా, స్క్వేర్ అట్సే తీసుకెళ్తే రూట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, secant theta ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ tan square theta. వాడు tan theta అని secant thetaలో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు అనుకోండి, సో మనకు మైనస్ టాన్స్ కదా, అటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ అవుతుంది, ఈ +1 ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. అంటే మనకి tan అనేది రైట్ సైడ్ ఉంది కనుక హ్యాపీగా లెఫ్ట్ సైడ్ రాసుకోవచ్చు. సో tan square theta ఏమవుతుంది, ఈ 1 అటు సైడ్ వెళ్తే secant square theta మైనస్ 1. స్క్వేర్ రూట్ అటు సైడ్ వెళ్తే స్క్వేర్ అనేది అటు సైడ్ వెళ్తే రూట్ అవుతుంది కనుక tan theta ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ secant square theta మైనస్ 1. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి cosecant స్క్వేర్ కావాలంటే, cosecant theta కావాలంటే ఏమవుతుంది, cosecant square theta ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ cot సైడ్ అటు సైడ్ వెళ్తే ప్లస్ అయిపోతుంది, 1 ప్లస్ cot square theta. ఈ స్క్వేర్ అనేది అటు సైడ్ వెళ్తే రూట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, cosecant theta ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 ప్లస్ cot square theta. మన cot స్క్వేర్ కావాలంటే ఈ 1 ఇటు సైడ్ వస్తుంది, అది అటు సైడ్ వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, cot square theta ఈజ్ ఈక్వల్ టు cosecant square theta మైనస్ 1. cot theta ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ cosecant square theta మైనస్ 1. సో ఇవన్నీ ఎందుకు సార్ మాకు చెప్తున్నారు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏ వాల్యూని ఏ వాల్యూలైనా మార్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ sin theta అని secant thetaలో రాయాలి, sin theta అని secant thetaలో రాయాలి. సో మనందరికీ తెలుసు sin theta అని secant thetaలో రాయాలంటే ఫస్ట్ sin theta ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos square theta. మనం ఇందాక cos theta అంటే 1/secant theta అని నేర్చుకున్నాం రెసిప్రోకల్. అంటే ఇప్పుడు దీని ఏం రాయొచ్చు, దీని ఆధారంగా sin theta ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ cos అంటే ఏం రాయొచ్చు, secant స్క్వేర్ రాయొచ్చు, అంటే 1/secant square theta. ఇది ఆన్సర్. చూసారా, అది అడిగినట్టే రాస్తాం, sin theta అని secant thetaలో రాస్తాం. అంటే మనకి అక్కడ cos theta ఈజ్ ఈక్వల్ 1/secant theta తెలియాలి, sin theta ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 1 మైనస్ cos square theta అలా తెలియాలన్నమాట. tan theta అని sin thetaలో అడుగుతాడు, tan theta అని sin thetaలో ఎక్స్ప్రెస్ tan theta ఇన్ టర్మ్స్ ఆఫ్ sin theta అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, tan theta ఈజ్ ఈక్వల్ టు మన అందరికీ ఇందాలు తెలుసు, ఏం తెలుసు, sin theta బై cos theta అని తెలుసు. సైన్ వస్తుంది కదా, అంటే కాస్ని సైన్లో మార్చేస్తే సరిపోద్ది. సో sin theta బై cos theta ని సైన్లో ఎలా మార్చొచ్చు, ఈ ఫార్ములాలో ఆధారంగా మార్చొచ్చు, అంటే అది రాసేస్తే సరిపోద్ది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin square theta. చూడండి, tan thetaని ఇన్ టర్మ్స్ ఆఫ్ sin thetaలో రాశాను. అంటే మనం ఒక రేషియోని ఇంకో రేషియోలో మార్చాలంటే ఇవన్నీ ఫార్ములాస్ వస్తేనే కానీ అవ్వదు, కనుక ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా. సో దిస్ ఇస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెన్సిటీ. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఉంది, సో టేబుల్ చెప్తాను, నెక్స్ట్ షార్ట్ కట్స్ చెప్తాను. సో ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ అంటే ఏంటి, ఒక వాల్యూ ఇస్తే సైన్కి అది ఒక వాల్యూ వస్తుంది, sin 30 ఇచ్చానంటే 1/2 వస్తుంది, cos 45 ఇస్తే 1/√, అవుతుంది, secant 45 అయితే √2 వస్తుంది. ఇలాగా ఒక వాల్యూ దానికి ఇస్తే, టీటాకు ఒక యాంగిల్ ఇస్తే మనకు ఒక వాల్యూ ఇస్తుంది, అదే టేబుల్ అన్నమాట. సో టీటా ఏ టీటాలు తీసుకోవాలి, 0 degrees, 30 degrees, 45 degrees,
60 degrees, 90 degrees. సో మనకి ఏ రేషియోస్ ఉన్నాయి? సైన్ టీటా ఉంది, కాస్ టీటా ఉంది, టాన్ టీటా ఉంది. నెక్స్ట్ అదే ఆర్డర్లో రాద్దాం. కొసికెన్ టీటా ఉంది, సీకెన్ టీటా ఉంది, కాట్ టీటా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ కంప్లీట్ చేయడానికి మీకు చిన్న లాజిక్ చెప్తాను. మనకి కోఆర్డినేట్ సిస్టమ్ ఏంటి? ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. సో ఇచ్చిన ప్లేన్ని 4 పార్ట్స్కి డివైడ్ చేస్తుంది. Q1, Q2, Q3, Q4. ఓకేనా? ఫస్ట్ 0 అంటే స్టార్టింగ్ మన ఏంటంటే ఇక్కడ ఏమీ ఉండదు. సో స్టార్టింగ్ ఏమీ ఉండదు కనుక 0 అంటే 4 పార్ట్స్కి 0 పార్ట్స్. నెక్స్ట్ 1 పార్ట్, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఇది షార్ట్ కట్ అన్నమాట. సో అంటే క్వాడ్రంట్ సిస్టంలో మనం సో 0 స్టార్టింగ్ ఇనిషియల్ ఏమి ఉండదు కనుక 4 పార్ట్స్కి 0. నెక్స్ట్ ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. దీనికి రూట్ పెట్టియండి. మీరు ఎప్పుడైతే వీటికి రూట్స్ పెడతారో అవి సైన్ వాల్యూస్. అంటే 0/anything 0, sin 0 = 0. రూట్ 1 అంటే 1, రూట్ 4 అంటే 2, sin 30 degrees = 1/2. 2 1s 2 2s. రూట్ 1 అంటే 1, రూట్ 2 అంటే రూట్ 2 మార్చడానికి వీల్లేదు. sin 45 degrees = 1/2. రూట్ 3 అంటే రూట్ 3, రూట్ 4 అంటే 2, అంటే sin 60 degrees = రూట్ 3/2. 4 1s 4 1s 1, రూట్ 1 అంటే 1, అంటే sin 90 degrees = 1. ఈ ఒక్క వాల్యూ తెలిస్తే దాన్ని రివర్స్ చేస్తే వచ్చేది కాస్ ఏమవుద్ది? ఈ 1 ఇట్సే రాయాలి, ఇక్కడ రూట్ 3/2 రాయాలి, ఇక్కడ 1/√2 రాయాలి, ఇక్కడ 1/2 రాయాలి, ఇక్కడ 0 రాయాలి. అంటే cos 0 = 1, cos 30 degrees = రూట్ 3/2, cos 45 degrees = 1/2, cos 60 = 1/2, cos 90 = 0. మనకి ఏం తెలుసు? మనందరికీ sin θ cos θ = tan θ అని నేర్చుకున్నాం. అంటే సైన్ వాల్యూని కాస్ వాల్యూతో డివైడ్ చేసి వచ్చేది tan θ. 0/anything 0, 1/2/√3/2, 2 క్యాన్సిల్, 1/√3. 1/√2 1/√2 క్యాన్సిల్ అయితే 1, 2 క్యాన్సిల్ అయితే రూట్ 3. 1ని 0తో డిఫైన్ చేయలేం కనుక నాట్ డిఫైన్. tan వాల్యూస్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు సైన్ కొసికెన్ రెసిప్రోకల్ కనుక వీడి యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలి. 1/0 అంటే ఏంటి? నాట్ డిఫైన్డ్. 1/1/2 అంటే అంతా 2. రివర్స్లో రాశాను అంతే, రూట్ 2, 2/√3, 1. దీన్ని రివర్స్లో రాశాను, సీకెండ్ అవుతుంది. 1, 2/√3, రూట్ 2, 2, నాట్ డిఫైన్డ్. కాట్ tan రివర్స్లో రాసింది, 1, నాట్ డిఫైన్డ్, రూట్ 3, 1, 1/√3, 0. ఇది ట్రిగ్నోమెట్రిక్ టేబుల్స్. వాడు ఏమంటారు తెలుసా? ఇఫ్ sin θ = cos θ, దెన్ θ = అంటాడు. సో sin 45 degrees = 1/√2 అవుతుంది, cos 45 = 1/√2 అవుతుంది. అంటే 45 degrees దగ్గర మాత్రమే ఈ రెండు ఈక్వల్ అవుతుంది, ఇంకెక్కడ ఈక్వల్ అవుతుంది. ఇఫ్ tan θ = cot θ, దెన్ θ tan 45 1 అవుతుంది, cot 45 1 అవుతుంది. అంటే θ అనేది 45 degrees. ఇఫ్ secant θ = cosecant θ, దెన్ θ అప్పుడు కూడా మనకి 45 degrees అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ టేబుల్ ఆధారంగా మనకి 1 మార్క్ 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ కట్స్ ఏంటంటే sin square θ 1 అండ్ sin square θ 2 = 1. రెండు సైన్లో ఉండి ఈ రెండింటిని యాడ్ చేస్తే 90 వస్తే అప్పుడు ఆన్సర్ మీరు 1 పెట్టవచ్చు, డైరెక్ట్గా 1 పెట్టవచ్చు. ఎలా సార్? ఎందుకంటే రెండు కలిపితే 90 అంటే ఇది 90 - θ అంటే కాస్ రాయొచ్చు, sin స్క్వేర్ + cos స్క్వేర్ అంతా 1. అవన్నీ చేసే బదులు మన అబ్జర్వేషన్ ఏంటంటే రెండు సైన్లు ఉండి స్క్వేర్లు ఉండి ప్లస్ ఉంటే ఈ రెండు యాంగిల్స్ని కలిపితే 90 degrees వస్తే డైరెక్ట్గా ఆన్సర్ 1 పెట్టచ్చు. అదేవిధంగా కాస్ కూడా అంతే, cos స్క్వేర్ θ 1 + cos స్క్వేర్ θ 2 = 1. రెండు కాస్లు ఉండి ఈ θ 1 + θ 2 రెండు యాడ్ చేస్తే మనకి 90 వస్తే దాని ఆన్సర్ కూడా 1. అదేవిధంగా tan θ 1 / cot θ 2. ట్యాన్ని కాట్తో డివిజన్ చేసినప్పుడు ఆ రెండు మనం యాడ్ చేస్తే
90 degrees వస్తే ఆ రెండు యాడ్ చేస్తే 90 degrees వస్తే అప్పుడు దీని ఆన్సర్ కూడా 1. అదేవిధంగా సైను కాసు ఉంది. సో రెండు టీటాలు 90 degrees అయితే రెండు టీటాలు యాడ్ చేస్తే 90 degrees వస్తే దాన్ని కూడా 1. అదేవిధంగా కొసెకెండ్ డేటా సీకెండ్ డేటా ఆ రెండు డివిజన్ చేసుకుంటూ సో ఆ రెండు టీటాలు యాడ్ చేస్తే 90 degrees వస్తే దాని వాల్యూ కూడా 1. సో ఇది ఈ షార్ట్ కట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ మీకు sin 1 degree sin 2 degrees అలా ఇస్తాడు. సో sin 0 నుండి స్టార్ట్ చేస్తాడు. అలా sin 2025 degrees ఇస్తాడు. ఈ వాల్యూస్ మనకి ఏం రావు కదా. ఎలా చేయాలంటే sin 0 ఇక్కడ 0 అంటే ఎనీథింగ్ 0. సో ఆన్సర్ 0 వస్తుంది. అదేవిధంగా cos 0 నుండి స్టార్ట్ చేస్తాడు. cos 0 cos 1 cos 2 3 అండ్ సో ఆన్ cos 2025 ఇస్తాడు. మనకి మధ్యలో cos 90 ఉంటుంది. సో cos 90 అంతా 0 కనుక మధ్యలో 0 వస్తుంది. 0 అంటే ఎనీథింగ్ 0. దీని ఆన్సర్ కూడా 0 వస్తుంది. అదేవిధంగా tan 1 tan 2 tan 3 అండ్ సో ఆన్ tan 89 వరకు ఇస్తాడు. ఎందుకంటే tan 90 అన్డిఫైన్ కనుక. సో దీని ఏం రాయొచ్చు మనం tan 90 minus 89 రాయొచ్చు. సో tan 90 minus cot 89 tan 89 1 ఇది 1 into 1 into 1 1. సో దీని ఆన్సర్ 1. సో మ్యాథ్స్ ఏంటంటే అయితే 0లు లేదంటే 1లు వచ్చే అవకాశాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ ట్రిగనోమెట్రీలో. సో ఇవి కాకుండా ఏంటంటే మనకు సమ్స్ ఉంటాయి, కొన్ని సమ్స్ అవి సాల్వ్ చేయాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది. కనుక మీరు ఏం చేస్తారంటే మీరు టీటా వాల్యూ ఏదైనా ఒక మంచి వాల్యూ తీసుకుని 45 degrees కానీ అంటే మనకి నాట్ డిఫైన్డ్ వచ్చే టీటా వాల్యూ తీసుకొని అందులో వేసేయండి. అందులో వేస్తే సో మీకు ఆన్సర్ వస్తుంది. ఆ ఆప్షన్స్లో కూడా అందులో వేసేయండి. మీకు ప్రాబ్లంలో ఏదైతే ఆన్సర్ వస్తుందో ఈ ఆప్షన్స్లో కూడా అదే ఆన్సర్ వచ్చింది అనుకోండి. సో మీ ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇది మనకి సో ట్రిగనోమెట్రీ షార్ట్ కట్స్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ఎస్ సూపర్ స్టార్ మోడల్స్ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాన్ అని టైప్ చేయండి. అదేవిధంగా రేపు మనకి టాప్ 20 బిట్స్ వస్తాయి. సో ఆ టాప్ 20 బిట్స్ కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.